హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ప్రాంక్ మచాస్. ఈ రోజు ఒక ప్రాంక్ జరిగింది అనమాట. దయ్యం ప్రాంక్. చూడండి, ఇదంతా సెటప్ అంతా ఇప్పుడే ప్రాంక్ అయిపోయింది. బాగా వచ్చింది, హిలేరియస్ గా నవ్వుతారు. అంటే ఆయన నిజంగానే దయాలు ఇడిపించి ఆయన పట్టుకొచ్చినాము. మా వానికి ఇట్లా దయ్యం పట్టింది అనేసి రియాక్ట్ అయిపోయినా, కొట్టేవినా, చాక్తో పొడిచేవినా, ఫుల్ ఎదపడినాడు. నా చేత కాదని లాస్ట్ లేచిపోయినాడు. వీడియో వచ్చి బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే మాకు ఇంకా మంచి మంచి కంటెంట్ చేయగలం. ఏమన్నా రిమార్క్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్ లో పెట్టండి. మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటాము. ఏం చేసినా మీరు నవ్వడానికే, మనకున్న ఒక లైఫ్ నవ్వడానికే. నవ్వండి, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. అంతే. మిమ్మల్ని నవ్వించే మంచి మంచి కంటెంట్లు అన్ని చేస్తాము. హలో, వస్తానని చెప్పినాక వాళ్ళు మసీదులో ఉన్నారట. అదే పెద్దయ్య, నేను బండి వేసుకొని వస్తా అని చెప్తే కదా, వానికి అద్దం వచ్చింది, మూలకు కూర్చున్నాడు ఆ పిల్లోడు. తట్టుకో ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ నేను చేస్తాను. తట్టుకో. అదే మళ్ళా సాయంత్రం అయితే పోతుంది అట్లా. A few minutes later. రేపు రోజు చెప్పుంటే రేపు రోజు చెప్పు. ఎవరురా ఎవరు? బంద్ చేశారు కదా. తెలిసినాయిరా मस्त शेड्स नाही रा नीला अप्पो कमला असा ఏంటికి ఏం చేద్దాం? ఎవరు రా ముసలోడా నువ్వు? ఏం చేయాలని? ఏం చేద్దామని? ఏంటిరా? ఏం చేయాలని? లేవా ఎందుకు వచ్చినావు? ఇవన్నీ ఏంటివి? ఏంటివి ఇవన్నీ? ఓరి నీ కొత్తంగా నువ్వు మనిషి లేకపోతే మాట ఎవరొద్దు అమ్మ బాబాయ్ అయ్యి అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఎవరు నువ్వు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? తొందర చలో. मैं नहीं चलूंगी, देखूंगी. వద్దు. ఏంటికి వచ్చినావు నువ్వు?
ఏంటికి వచ్చినావు రా ముసలోడా? ఏంటికి వచ్చినావు? నన్ను దయపెడిపిద్దావా? నీ అట్లా వాళ్ళు చాలా మంది చూసివా నిమ్మకాయలు పడారా ఏటికి చేతిలో ఉండే నిమ్మకాయలు పడిపా అట్లుంటుంది. మోని నీతో పెట్టుకుంటే ఏం చేయాలని వచ్చినావురా? దొరికిండేది నన్ను. ఎట్లా సమయం చెప్పాల పరిష్కారం ఈ పిల్లోనికి? ఎట్లా చేద్దాం వీళ్ళని? ఆదివారం ఉంటుంటే నిమ్మకాయ ఉడితాను, రెండు నిమ్మకాయలు తలకాయ తిక్కాల, తలకాయకి అవునవునులే. తింటే అందులోనే ఇప్పుడు ఒక వారం 10 రోజుల్లో అక్కడ తిక్కసాటి లేకుండా చేసేయాలి, లేకపోతే బరువు అవుతుంది. ముబ్బులో పుట్లే ఎక్కడంటే అక్కడ పోతా. అందులోనే గడ్డకి వెళ్ళాలంటే బరువు అదే ఎవరి చేత కాదు అది. ఎంతవరకు చదువుతాడు ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్ 12 12 అంతా ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్? ప్రైవేట్ బెంగళూరు. ప్రైవేట్ బెంగళూరు నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. ఎట్లా చేద్దాం మెన్న? ఒకటే కాదు పరిస్థితి అడుగు, ఏం పరిస్థితి? ఏం అసలు అడుగు, ఏమైంది అడుగు. అడుగు ఏమైందో నీకే. వినపడతారా? కాదు నేను చెప్తాను నీకే, నువ్వు అడుగు ఏమైందో. కాదు నువ్వు అడుగు, ఎవరు నువ్వు అన్ని అడుగు, నీకన్నా చెప్తాడేమో. దానికి ఇప్పుడు ఆదివారం వరకు ఏం మాట్లాడే కాదు. ఇప్పుడు అడుగు ఎవరు నువ్వు ఏం మాట్లాడే నాకు వినపడవు. నేను చెప్తా దాంట్లో భాష నేను చెప్తా నీకు, నువ్వు అడుగు ఆ బిల్లు ఎవరు నువ్వన్నీ. ఏం మాట్లాడే కదా పిల్లలు, శోధనం లేదు మా శోధనం. ఏం మాట్లాడు అడుగు ఏం చెప్తాడు అప్పుడే. అమ్మాయి ఏం టార్చర్. ఏంది ఇదంతా? ఆయన వచ్చింది. అది వచ్చినప్పుడు అట్లా చేస్తాడు. అట్లా చేస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చింది వద్దంట. అక్కడికి ఉండితారు యాడాడు పెట్టింటే తీసుకున్నాడు. ఏమనుకున్నావు ఎవరన్నా? ఇల్లు పట్టుకో ఎన్న చూపినా చూడు. పెద్దమ్మ ఉండేదా? పెద్దమ్మ ఆ పెద్దమ్మ ఉడిపియము రేపు మంగళవారం కానీ పెట్టించుకున్నారంటే ఆ సోదరుంటే కూడా పోతుంది. ఎవరు లెక్క లేదా పో చాలా దిగిపోతుంది ఆ పిల్లలకి. ఏం బాధ పెట్టుకోదు. ముందు బయటకు వేసుకునేదంటే పట్టుకుంటా లేదంటే చేయను. నేనే పోతుంది కాదు. ఆదివారం నాడు మీరైనా చేసుకొచ్చుకోవచ్చు. బోయవాని వేటుకు గాయపడిన ఇంతవరకు ఎవరు వచ్చిందనైనా ఇంతవరకు నా జోడికి ఎవరు వచ్చినారు కాదు. పిశాచి విగ్రహం అంతా కొంత మంచిది కాదు. అది భయపడేదే కాదు. కాబట్టి బాగా చెప్తాను చూడు. పడుకోకుండా ఆదివారం నాడు
మీరు వస్తే మసాలా చేసి పంపిస్తా. ఏమైంది? ఏం కాదు. గమ్మని ఉండదు, గమ్మని ఉండదు. 108 నిమ్మకాయ మాట్లాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చెప్పేటి ఆలోచన పట్టకపోతాయి. లాభం తీసుకో. చెబుతుంది చేసినావు ఇప్పుడు పోతావు. బయటికి పోరా చెవిటి నా కొడక. బాగా మాకు పడుతున్నా కానీ విద్యా విద్యా పట్టుకో బ్రో. అదే చెప్తాను. చెప్పేది గుడ్డు లేకుండా అయిపోతాయి. మళ్ళీ ఇంటికి వచ్చినవాడు బయటకు వెళ్ళినట్టు ఇంటికి వచ్చినవాడా ముసలోడా పిల్లలు తొలగిపోతాడు గుడికాటికి. మంగళవారం చూపించాడు చేసి చూసినాడు అనుకో, అప్పుడు ఆ పిల్లడు సప్పిలా కూర్చుంటాడు. నీ కూతురు పోయి దగ్గర పోయినా కానీ కుదురుకోదు ఆ పిల్లోనికి, కుదురుకోదు. ఏమైంది విద్య నాకే? ఏమైంది నాకే? ఏంటివి ఇవన్నీ? ఏమైంది పెద్ద అని అడుగుతానా? పోయింది. పోయింది అది. ఏమైంది అని అడుగుతున్నాడు. ఏమైందో నీకే తెలియదా, నీకే తెలియదా. నన్నేం చెయ్యలేవురా. జ్ఞాతదా జ్ఞాతదా నువ్వు నన్నేం చేయలేవు. ఎట్లా స్వామి ఏం పరిష్కారం? సామ్రాట్ పక్కి లాభకి అప్పుడేను 2-3 సార్లు చూపించినాం బాగాలే. 2-3 సార్లు చూపించినాం బాగాలే. కుదరని చెప్తాను లేదా, నువ్వు జాగ్రత్తగా పో. నేను చూపించాడికి చేపించుకొచ్చుకున్నారు అనుకో, తిక్కుస్వామి ఉన్నాడని తగ్గిపోతావు. ఇవి మబ్బులో రాత్రి తలకాయ తిక్కే తలకాయకి పక్కన నీళ్ళు పోసేయాలి. నీళ్ళు మేము ఉంటాంలే చెప్పు. ఏ భయపడు పెద్దమ్మకు 2 లీటర్లు ఆవు పాలు, 2 లీటర్లు పెరుగు, 108 నిమ్మకాయలు, చీర జాకెట్లు, 4 దగ్గర గాజులు, పూజారు దగ్గర పూజ చేసిస్తాడు. అది చేసిన ఒక వారానికి నా దగ్గరికి రా. ఓకే, అప్పుడు ఆ యొక్క ఆటలోకి లేకుండా అయిపోతారు. పెద్దమ్మకు బిత్తిరి ఉంది ఇప్పుడు. బిత్తిరి ఉంది కదా అంటున్నాడు. బిత్తిరి ఉంది కదా అంటున్నాడు. నాకు బాగా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు, కను